నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, పొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిలలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిల్లు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి నామ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. మిథున రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 5, వ్యయం 5. అంటే వచ్చింది ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6. అవమానం పాలు కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి మే 1 నుండి అంటే గురుడి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా వ్యయస్థానంలో గురుడు లోహమూర్తిగా ఉంటాడు. శనిశ్చరుడు సంవత్సరం అంతా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు దశమ, చతుర్థ స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచరిస్తూ ఉంటారు. ఇక శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. ఇతరుల వలన తిట్లు తినాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడే చూస్తున్నాం అవమానం పాలు 6 ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞాన సముపార్జన అయితే చేస్తారు. శాంతిని పొందాలని కోరుకుంటారు. ఆధ్యాత్మికత మరియు ఏకాంతంలో ప్రశాంతతను కూడా కోరుకుంటారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. విదేశీ భూములను సంపాదించడం, విదేశాల్లో స్థిరపడాలని తహతలాడడం, గృహంలో శుభకార్యాల పరంపర అనేటువంటిది అయితే మొదలవుతుంది. సంవత్సరం అంతా కూడా ఆదాయానికి మించిన ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనము ఆశించకుండా ఉన్న చోటే కొనసాగడం మంచిది. అంటే అక్కడేదో పెద్ద ఉద్యోగం ఉంది, ఇంకేదో ఉంది, అమెరికాకి వెళ్తే ఇంకేదో ఉంది అని వెళ్ళడం అనేదానికంటే కూడా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అక్కడ చేయడం అనేటువంటిది చాలా మంచిది. వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో కొద్దిగా చికాకులు ఉంటాయి. అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో అధిక ఖర్చు చేస్తారు. ఇంట్లో శుభకార్య నిర్వహణ అయితే జరుగుతుంది. ఇక మిథున రాశి వారికి గురుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో వక్రించి వ్యయరాశిలో
సమయంలో కాస్త శాస్త్ర సాంకేతిక పరిశోధనలు జ్ఞానాన్ని విస్తరించుకొని విస్తృతమైన విషయాలను అన్వేషించి పరిశోధనల్లో రాణించి నూతన ఆవిష్కరణలు చేసి వ్యక్తిగతంగా వృద్ధి పొందేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే సైంటిస్ట్ అండ్ కొంచెం పరిశోధనాత్మకంగా ఉన్నారో వాళ్ళకి మాత్రం మంచి స్థితి అని చెప్పొచ్చు. వ్యాపారస్తులు అనేక కొత్త మార్గాలు వ్యాపార విస్తరణ అయితే జరుగుతుంది. అలాగే కిరాణా ఫ్యాన్సీ వ్యాపారస్తులకు అధిక లాభం వస్తుంది. సంస్థల యజమానులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. అలాగే శని భాగస్వామ్యం ముందు జీవన గమనంలో ఆకస్మిక సంఘటన అదృష్టం పై ప్రభావం చూపెడుతుంది. ఈ రాశి వారు నిరాశను అధిగమించి సకల కార్యాల్లోనూ వీరికి జయం కలుగుతుంది. పితృవర్గం నుండి కొంత చెడు అనుభవాలు అయితే ఎదురు చూడవలసి వస్తుంది. ముఖ్యంగా మనం ఇలాంటి అనుభవాలు రాకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అట్లాగే కొంచెం శనేశ్వర స్వామికి కూడా కొంత మనం అభిషేకము ఆరాధన చేయడం అనేటువంటిది చేస్తే మంచిగా ఉంటుంది. అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి శనీశ్వరుడు సువర్ణమూర్తిగా ఉండడం చేత సంతానంచే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం ఆరాధన చేసినట్టయితే అవి తగ్గి అన్ని విధాలా యోగిస్తాయి. భూముల కొనుగోలు క్రమేపీ అన్ని విషయాల్లో ముందంజ ఉంటుంది. ఆర్థిక పరిపుష్టి అయితే కలుగుతుంది. మృగశిర వారి కృషించి పనిచేసే గనుక పేరు ప్రఖ్యాతులు గడిస్తారు, ధనాన్ని ఆర్జిస్తారు. ఆర్ద్ర నక్షత్రం వారికి స్నేహితులతో బంధువులతో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండాలి. చదువు ఉన్నత విద్యల్లో ఆసక్తి చూపుతారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక పునర్వసు నక్షత్రం వారికి మాత్రం ఉన్నతమైనటువంటి గుణాలు కలిగి ఉండడం చేత ఇతరుల చేత వీరు ప్రశంసించబడుతూ ఉంటారు. ఇదండి ఈ రాశి వారి విశేషాలు. విన్నారు కదా. మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో, కొంత ఓపికతో, కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్ని ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని, కొత్తదనాన్ని, కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.